వైసీపీ నేతలపై కేసులు, జైళ్లు, బెయిళ్ల ఎపిసోడ్ కి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదా? ఈ సీక్వెల్స్ కంటిన్యూ అవుతుండడం ఆ పార్టీ కీలక నేతలను కలవరపెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న నేతలు మొదలు కీలక అధికారులు, సలహాదారుల వరకు నమోదవుతున్న కేసులు టెన్షన్ పెట్టిస్తున్నాయా? ఎప్పుడు ఎవరిపై ఏ కేసు నమోదవుతుందో అర్థం కాక ఆందోళన మొదలైంది. ఇంతకీ ఈ కేసుల సీక్వెన్స్ లో వాట్ నెక్స్ట్? వైసీపీ కీలక నేతలే టార్గెట్ గా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇప్పటిదాకా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ శ్రేణులపై గురిపెట్టింది ప్రభుత్వం. పాతవన్నీ తవ్వితీసి కొందరిని జైలుకు పంపింది. తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొన్ని విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వ అధికారులు, సలహాదారులపై ఫోకస్ పెట్టింది అధికార పక్షం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల ఒకరిద్దరు చొప్పున అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకే రోజు అరెస్టు కావడంతో వైసీపీలో కలవరం రేపుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ కీలక నేతలు టార్గెట్ గా కేసులు నమోదయ్యాయనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ డొంకను కదిపిన అధికార యంత్రాంగం కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన అరెస్టుకు కాస్త అటు ఇటు సమయంలోనే ఐపీఎస్ అధికారి ఆంజనేయులను కూడా అరెస్టు చేయడం వైసీపీ వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై కోర్టులో వాదనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మద్యం పాలసీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దోచుకున్నారని కోర్టులో వాదనలు జరిగాయి. నెలకు 60 కోట్లు కేసిరెడ్డి ద్వారా చేతులు మారాయని, అవినీతి, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే కేసిరెడ్డి తరపున పొన్నావుల సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వైసీపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా ఉన్నారని, ఆయనకు నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు అసలు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కారణాలతోనే కేసిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. పీసీ యాక్ట్ ఈ కేసులో అసలు అమలు కాదని పొన్నవోలు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డారు. మెమో వెనక్కి ఇస్తామని, సిఐడి కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి సూచించారు. ఇందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 4న జత్వానీపై గతంలో ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారు. ఇదే కేసులో అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులపై రిమాండ్ రిపోర్టును సిఐడి అధికారులు తయారు చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా డీసీపీ విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్తోనే ఆయన అరెస్టు చేసినట్లు సమాచారం. తనను అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ఆంజనేయులు పిలిస్తేనే సీఎంఓకు వెళ్లానని విశాల్ గున్ని చెప్పడం, తనకు ఫ్లైట్ టికెట్లు కూడా ఆ రోజు సిపి కార్యాలయంలోనే కొన్నారని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆంజనేయులు మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నాయి. రాజ్ కేసిరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో వైసీపీని కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓసారి విచారణకు హాజరు కావడంతో పాటు ఛార్జ్ షీట్లో ఆయనను A4గా పేర్కొనడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులతో పాటు కీలక నేతల్లో కేసులు నమోదు కాని వారు ధన్యులన్నట్లు తయారైందట పరిస్థితి. ప్రతి నెల 2-3 కీలక నేతలపై కేసులు నమోదు కావడం, వారు జైళ్లకు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవడం కామన్ గా మారిపోయిందట. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఎవరిపై కేసులు నమోదవుతాయి, ఈ సీక్వెన్స్ లోకి వచ్చే నేతలెవరనే అంశం చర్చనీయాంశమైంది.
కేసులు తమకు కొత్త కాదని, పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైసీపీ అని పార్టీ నేతలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు వైసీపీ అధినేత. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు దుర్మార్గమంటూ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నా వరుసగా నమోదవుతున్న కేసులు మాత్రం వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఈ నెల వరకు ఈ ఎపిసోడ్ సరిపోయినా వచ్చే నెల ఎవరు లైన్లోకి వస్తారు, ఏపీ పాలిటిక్స్ లో ఏం జరగబోతుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ లా మారిందట. మరి అరెస్టుల ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడుతుందో లేక ఈ సీక్వెన్స్ ఇలాగే కొనసాగుతుందో ఇప్పుడేం చెప్పలే. ఏపీ పాలిటిక్స్ తెరపై చూడాల్సిందే.